ప్రజలకు నేనున్నానని భరోసా ఇచ్చేందుకు యువనేత నారా లోకేష్ అడుగులు ముందుకు వేశారు. నేనున్నానంటూ కేడర్కు నాయకులకు భరోసా ఇచ్చారు. పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువగళం వాలంటీర్లను అరెస్ట్ చేసినా ప్రజా ఆశీర్వాదం అభిమానంతో పాదయాత్రను కొనసాగించారు. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగగా ప్రతి చోట లోకేష్కు జనం నీరాజనాలు పలికారు. అర్ధరాత్రి అయినా రోడ్లపైనే లోకేష్ కోసం ఎదురుచూశారు. అందరి ఆదరాభిమానంతో లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 20వ తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంతరాలను అధిగమించి లక్ష్యం దిశగా అడుగు ముందుకేస్తూ సాగుతోన్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి జనవరి 27న ప్రారంభమైంది. యువగళం పాదయాత్ర 226 రోజుల పాటు అప్రతిహతంగా కొనసాగి 3132 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. అనివార్యమైన సందర్భాల్లో మినహా యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించలేదు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేష్ పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతిని యువనేత లోకేష్ మాటల తూటాలతో ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 226 రోజుల పాదయాత్రలో యువనేత లోకేష్ కు 4000కు పైగా వినతి పత్రాలందగా లక్షలాది మంది ప్రజలు నేరుగా కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో 1 కోటి మంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. యువగళం సందర్భంగా ప్రతి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు మరే ఇతర జిల్లాల్లో లేని విధంగా గుంటూరు జిల్లాలో 3 చోట్ల యువనేత లోకేష్ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 12 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. యువగళం పాదయాత్ర సాగిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 70 చోట్ల యువనేత లోకేష్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రతి సభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తామేం చేస్తామో స్పష్టంగా చెబుతూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరిన తీరు ప్రజలను ఆకట్టుకుంది. పాదయాత్ర కొనసాగుతోన్న సమయంలో ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారి సమస్యలపై లోకేష్ లోతైన అధ్యయనం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చాక తామేం చేయబోతున్నామో స్పష్టం చేశారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్, భవన నిర్మాణ కార్మికులు, న్యాయవాదులు, రవాణా రంగ ప్రతినిధులు, ఇతర వర్గాలతో యువనేత సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. యువగళం పాదయాత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడితే పోలీసులు వారికి మద్దతుగా నిలిచారు. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడంతో 40 మంది యువగళం వాలంటీర్లు జైలుకు వెళ్లారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్న వారితో సహా 46 మంది కీలక నాయకులపైన కేసులు పెట్టారు. అంతకుముందు జీవో 1 సాకుతో లోకేష్ ప్రచార రథం మొదలు నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రతి 20 మీటర్లకు 1 చొప్పున పోలీసులు 25 కేసులు నమోదు చేశారు. లోకేష్ పై 3 కేసులు నమోదయ్యాయి. పాదయాత్రకు దాదాపు అన్ని చోట్ల అనూహ్య స్పందన లభించింది. వీటన్నింటినీ అధిగమించి ప్రజల గొంతుకనే తన గళంగా వినిపిస్తూ లోకేష్ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగారు. యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి 100 కిలోమీటర్ల మజిలీలో ఒక శిలా ఫలకాన్ని ఆవిష్కరిస్తూ తాము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తామిచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే తమను నిలదీయవచ్చని సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్లు విసిరారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు, వైసీపీ పాలనలో సాగుతున్న విధ్వంసం, అవినీతిని సెల్ఫీలతో వివరిస్తూ ప్రజల్ని చైతన్యపరిచారు లోకేష్. ప్రతిరోజు తనని కలవడానికొచ్చే కార్యకర్తలు, అభిమానులతో దాదాపు 3.5 లక్షల మందికి పైగా అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులో అత్యధికంగా ఒకే రోజు 2500 మంది యువనేతతో సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమం కారణంగా లోకేష్ కు తీవ్రమైన చెయ్యి నొప్పి కూడా వచ్చింది. ఈ సమయంలో సెల్ఫీలు వద్దని వ్యక్తిగత వైద్యులు వారించినా యువనేత వినలేదు. అభిమానులను నిరాశపరచకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. యువనేతతో సెల్ఫీ దిగిన వారి ఫోటోలను స్కానింగ్ చేయించి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా వారి ఫోన్లకే చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 400 రోజుల్లో 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలన్నది మొదట అనుకున్న లక్ష్యం. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు, జగన్ ప్రభుత్వ అరాచకాలు, కక్ష సాధింపుపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకుల్ని కలిసి వివరించడం వంటి వ్యవహారాల్లో తీరిక లేకుండా గడిపారు. దీంతో 2.5 నెలల పాటు పాదయాత్రకు విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయాలన్న లక్ష్యాన్ని కుదించుకుని విశాఖ జిల్లాలో ముగియనుంది. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీకోసం పాదయాత్ర కూడా విశాఖలోనే ముగించారు. ఆ సెంటిమెంట్ కూడా కలిసొచ్చేలా లోకేష్ విశాఖలో పాదయాత్రను ముగించనున్నారు. ఈ నెల 19వ తేదీన విరామం తీసుకుని 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లి వద్ద జరగనున్న భారీ బహిరంగ సభతో లోకేష్ పాదయాత్ర ఎపిసోడ్ కు ముగింపు పలకనున్నారు.